రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ఒక్క ఓటమితో ఇంటికి పరిమితమయ్యారు. దాదాపు ఏడాది నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి పాలిటిక్స్ను నడిపిస్తున్నారు. తన సలహాలు సూచనలతో హరీష్ రావు, కేటీఆర్లను వదిలారు. వారు కూడా ఎక్కడా తగ్గకుండా అధికార పార్టీ కాంగ్రెస్ను ఇరుకును పెట్టేందుకు చూస్తున్నారు. కానీ చాలా సందర్భాల్లో విఫలం అవుతున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా అని పోలు పెట్టారు. ఈ పోలుకు 2 ఆన్సర్లు ఇచ్చారు. ఇందులో గత కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఏ ఫామ్ హౌస్ పాలన, నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ బి ప్రజల వద్దకు పాలన అంటూ 2 ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఇందులో 66.1% మంది ఏ ఆప్షన్పై క్లిక్ చేయగా 33.9% మంది కాంగ్రెస్ వైపు ఓటేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ను బీఆర్ఎస్ వైరల్ చేస్తుంది. ఇది ప్రభుత్వ పనితీరు అంటూ విమర్శలు చేస్తుంది. ప్రజలు ఇంకా కేసీఆర్ వెంటే ఉన్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈ కామెంట్స్పై కాంగ్రెస్ నేతలు సైతం రియాక్ట్ అయ్యారు. దొరల ఫామ్ హౌస్ బాట్ యూజర్ల కారణంగానే తాము పెట్టిన పోల్కు ఇలాంటి ఫలితం వచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ నేతలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టారు. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత తన గళం విప్పారు. తెలంగాణలో ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదని అన్నారు. కైలాసం వాడితే పెద్ద పాము మింగినట్లు ప్రజల పరిస్థితి ఉందన్నారు. కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, ఇప్పుడు కూడా కొట్లాడదాం, తప్పేముందని ఆయన పార్టీ నాయకులు జోష్ నింపే ప్రయత్నం చేశారు. మళ్ళీ కరెంటు కోతలు వచ్చాయి, మంచినీళ్లకు కూడా కరువు వచ్చిందని మండిపడ్డారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటుందని చెప్పారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటమే శరణ్యం అంటున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతు బంధుకి రామ్రామ్, దళిత బంధుకు జై భీమ్ చెప్పేశారు. తులం బంగారం పథకం గోవింద, ఇలా అన్ని వర్గాలను ముంచిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై అంతటా అసంతృప్తి నెలకొంటుందన్నారు. గంభీరంగా మౌనంగా ప్రభుత్వాన్ని చూస్తున్నానని, తాను కొడితే మామూలుగా ఉండదని, ఎలా ఉంటుందో కాంగ్రెస్కు తెలిసిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష పోరాటం చేసి మెడలు వంచుదామని ఫిబ్రవరిలో బహిరంగ సభ పెడతానని ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ సైతం రియాక్ట్ అయింది. దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదాలో మాట్లాడాలని కౌంటర్ ఇచ్చింది.